జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇప్పుడైతే క్రాస్ కటింగ్ బ్లౌజు ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తా. బ్లౌజ్ పీస్కి అయితే ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులుంటే సమానంగా రావడం కోసం. బ్లౌజ్ పొడుగు అయితే 14 ఇంచులు, ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం అని. షోల్డర్ లెంత్ కూడా 5.5 ఇంచులు, అలాగే గల్ల లూజు 2.5 ఇంచులు, గల్ల పొడుగు 10 ఇంచులు, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చంక పొడుగు 6 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. 40 ఇంచులు చెస్ట్ కొలత. ఎక్స్ట్రా 1 ఇంచున్నర 2 ఇంచులు మీ ఇష్టం. ఇంకా ఇంచున్నర అయితే పెట్టుకేసుకుంటాను నేనైతే. మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. చంక లూజ్ వచ్చి 18 ఇంచులు, దాంట్లో సగం 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువ తక్కువ వస్తే కొంచెం సెట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎక్కువ వస్తే తక్కువ చేసుకోవచ్చు, తక్కువ వస్తే కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. రౌండ్ నెక్, అక్కడే రౌండ్ నెక్ అయినా డబ్బా గల్లనైనా ఇంకేదైనా మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్ కావాలంటే కొంచెం తక్కువ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ 5.5 ఇంచులకు 2.5 పోతే కుట్టు కట్టు ఇటు పోగా 2 ఇంచులు అయితే రెడీ వస్తుంది. ఇక ముందు పార్ట్ కోసం 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. ముందు పార్టు వెనుక పార్ట్ కంటే 2 ఇంచులు తక్కువ ఉండాలన్నట్టు. ఫోల్డ్ చేసుకున్న తర్వాత చుట్టూరుగా కొలతనైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి అన్ని వైపులా. ముందుకనైతే 6.5 ఇంచులు, ఎక్స్ట్రా ఒక పావు ఇంచు తీసుకుని సరిపోతుంది. నేను అది క్రాస్ మార్కింగ్ ఎందుకు వేసిన అంటే షోల్డర్స్ జారే వారి కోసం అది షోల్డర్ జారకుండా చూస్తుంది. ఈ ముందట 3 మార్కింగ్లు ఎందుకంటే ఫ్యాషన్ పట్టీ కోసం, కుట్టు కోసం. దానికి ఈ చంక లూజ్లో కొంచెం ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే ముందు పార్ట్ రెడీ అవుతుంది. ముందు ప్లేట్లో ఒక 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలలో ఒకటి ఫ్యాషన్ పట్టీ కోసం, కుట్టు కోసం ఒకటి, ముందు ప్లేట్ కోసం ఒకటి, ఉక్కుల సైడ్కి ఉంటుంది కదా దానికోసం ఒకటి. సైడ్కి అయితే కంపల్సరీ చిట్కా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మన ఊరికే కొలత బ్లౌజ్తో మళ్ళీ కొలుచుకోని అవసరం ఉండదు అన్నట్టు. ఈ షోల్డర్లో సగం తీసుకుంటే కిందికి ప్లేట్ వస్తుంది కదా పెద్దది, అది చూసుకోవచ్చు. అది దానికి సమానంగా ప్లేట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఉక్కుల సైడ్ ప్లేట్ కోసం అయితే 1.5 ఇంచున్నర 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్కి 2 ఇంచుల మార్కింగ్ చేసుకోవాలి. ఇక పైన ఇవి 3 చేసినాం కదా, ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. చేతులకు కూడా ఒక లైన్ అయితే వేసుకోవాలి కిందికి. చేతుల పొడుగు 7 ఇంచులు, హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం అని. చంక డౌన్ వచ్చి 3.5 ఇంచులు, చంక లూజు 18 ఇంచులు కదా, 18 ఇంచులలో సగము 9 ఇంచులు. 9 ఇంచుల నుంచి ఈ క్రాస్ అయితే 8.5 ఇంచులు క్రాస్ తీసుకోవాలి షోల్డర్ నుంచి చంక డౌన్ వరకు. ఎక్స్ట్రా ఇంచున్నర అట్లా తీసేసుకుంటే సరిపోతుంది. క్రాస్ నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఈ క్రాస్ అన్నట్టు. ఈ క్రాస్ 8.5 ఇంచులు తీసుకోవాలి. చేతి లూజ్ వచ్చి 13 ఇంచులు. నేను దేని దానికే కట్ చేస్తాను. ముందు పార్ట్ది ముందుకి, వెనుక కట్ చేస్తాను. కాకపోతే మీకు చూపించడానికి కోసమని నేను రెండు ఒకటేసారి కట్ చేస్తున్నా. ఒక 3/4 ఇంచు అలా, 3/4 ఇంచు అట్లా డౌన్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలి ఎక్కువ గుళ్ళు వస్తుంది సైడ్లకు అనుకునే వాళ్ళకి ఇంచు తీసుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకైతే 3/4 ఇంచు సరిపోతుంది లోతు ముందు ఫ్రంట్కి. ఎప్పుడైనా కానీ 2 చిన్న చిన్న అతుకులు వేసే బదులు ఒకటే సైడ్కి పెద్ద అతుకు వేస్తే సరిపోతుంది. నేను ఎప్పుడు వేసినా కానీ ఇలాగనే వేస్తా. బ్లౌజు ఫ్యాషన్ పట్టీ కోసమని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు.
నడుము చుట్టుకొలత అయితే 33 ఇంచులు. దాంట్లో 4వ వంతు 8 అన్నట్టు. కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకోవాలి. సైడ్కి అయితే ఇంచున్నర ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకోవాలి. పైనకు 2.5 ఇంచులు పొడవు తీసేసుకొని కిందికి డౌన్ వచ్చేసరికి 2 ఇంచులు సరిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.